ఫ్రెండ్స్, ఈ అబ్బాయి ఇప్పుడు పనిచేస్తున్న ఇంట్లో ఎలా డబ్బుల్ని దొంగలిస్తాడో మీరే చూడండి. ఇతను డబ్బుల్ని లెక్క పెట్టుకొని అతను తీసుకుని వెళ్ళి బీరువాలో పెడుతూ ఉంటాడు. ఈ అబ్బాయి అతను బీరువాలో పెట్టడం చూసి ఎలాగైనా డబ్బుల్ని దొంగలించుదాం అనుకుంటాడు. ఈ కీ నీ దగ్గర పెట్టుకో, నేను ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి చీకటి పడుతుంది, నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చి తొందరగా ఇల్లు క్లీన్ చేసి వెళ్ళరా అని చెప్తాడు. అతను బయలుదేరి ఆఫీస్కి వెళ్ళేదాకా అక్కడే వెయిట్ చేసి వెళ్ళిపోగానే లాక్ ఓపెన్ చేసి అతను మెల్లిగా ఇంట్లోకి వెళ్తాడు. తొందరలో పడి కార్ కీస్ ఇంట్లోనే మర్చిపోయినట్టున్నానని తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఆ అబ్బాయి అయితే ఇంట్లో నుంచి బయటికి రావడం చూస్తాడు. వీడెందుకు ఇప్పుడు లాక్ ఓపెన్ చేశాడు, ఎందుకని లాక్ ఓపెన్ చేసేవరా, నీ వెనకాల ఉంది ఏంటి అని చెప్పి అంటే ఏమీ లేదు సార్ అని చెప్తూ ఉంటే మర్యాదగా ఇస్తావా లేదా అని ఓపెన్ చేసి చూస్తే అందులో రోటీ ఉంటుంది. ఇతనికి అనుమానం వచ్చి వెంటనే ఇంటి డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి బీరువాని అయితే చెక్ చేస్తే అతను ఎక్కడైతే డబ్బులు పెట్టాడో ఆ డబ్బులు అక్కడే ఉంటాయి. డబ్బులు ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నాయి. వీడు ఎందుకని రోటీ దొంగలించాడు అని చెప్పి నీకు రోటీ కావాలంటే నేను అడగచ్చు కదా, ఎందుకని నువ్వు ఇంటి డోర్ని ఓపెన్ చేసి తీసుకున్నావు అంటే సార్ ఇంటి దగ్గర నా తమ్ముడు చాలా ఆకలితో ఎదురు చూస్తున్నాడు అన్న, నాకు పొద్దున్న నుంచి చాలా ఆకలి వేస్తుంది, నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను కదా, ఇప్పుడు వెళ్ళాక నేను నీకోసం పనిచేసే చోటు నుంచి ఏదైనా తీసుకొస్తానని బయలుదేరి వెళ్ళిపోతాడు. అయితే ఉసేద్ ఎక్కడున్నావు సార్, ఇదిగోండి వస్తున్నాను, ఇదిగో ఈ బాక్స్ తీసుకుని వెళ్ళి వంట రూమ్లో పెట్టేసే అని చెప్తాడు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో రోటీ కనిపించడంతో మెల్లిగా అతను తీసుకొచ్చిన కవర్లోనైతే ఆ రోటీస్ అన్నిటిని వేసుకుంటాడు. ఇదైతే నేను దాచుకుంటాను, సార్ చూస్తే మళ్ళీ నన్ను కోప్పడతాడు అని చెప్పి భయంతో అతను దాచుకుంటాడు. అతను వెళ్ళిపోవడం చూసి వెంటనే లాక్ ఓపెన్ చేసి ఇలా తీసుకున్నాను సార్, కానీ నేను మీకు దొరికిపోయాను, నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు చేయని ఇలా అంటే నువ్వు ఇలా చేస్తావని నేను అనట్లేదు, నేను వదిలేసిన ఈ ఒక్క రోటీ పక్కవారి ఆకలిని తీర్చుతుంది అంటే అలాంటి రోటీలు ఎన్నైనా నేను మీకు ఇస్తాను, ఇదిగో ఈ డబ్బుల్ని తీసుకుని వెళ్ళి తమ్ముడికి ఏదైనా తినిపించు అని చెప్తాడు. ధన్యవాదాలు సార్, నేను మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్తుంటాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, మీరు ఆకలితో ఉన్నారంటే మీకోసం ఎంతైనా సరే ఖర్చు పెట్టే వాళ్ళని ఏమిటో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్.